హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. మన ఇండియన్స్ కి ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ అంటే ఫస్ట్ గుర్తొచ్చే ప్లేస్ దుబాయ్. బుర్జ్ ఖలీఫా, డెజర్ట్ సఫారీ, దుబాయ్ మాల్ ఒక డ్రీమ్ డెస్టినేషన్ చెప్పుకోవచ్చు చాలా మందికి ఇది. బట్ వెయిట్, దుబాయ్ వీసా కోసం చాలా మంది 4000 ప్లస్ సర్వీసెస్ పే చేస్తారనమాట దుబాయ్ వీసా కోసము. సో డోంట్ వరీ, ఈ వీడియోలో నేను సింపుల్ గా దుబాయ్ వీసా అనేది మనం ఎలా తెచ్చుకోవాలో చెప్తాను. 5 minutes లో దుబాయ్ వీసా అనేది మీ చేతిలో ఉంటుంది. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో దుబాయ్ వీసా అనేది యాక్చువల్లీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీసాస్ ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసి 30 days టూరిజం వీసా అని ఉంటుంది, అండ్ 60 days టూరిజం వీసా కూడా ఉంటుంది, లైక్ మల్టీ ఎంట్రీ కూడా ఉంటుంది. బట్ మోస్ట్ కామన్ వచ్చేసి 30 days టూరిజం వీసా ఏదైతే ఉందో అది మోస్ట్ కామన్. అండ్ దీనికి సంబంధించిన ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 350 to 400 ఉంటుంది. అంటే మన ఇండియన్ ప్రైస్ లో చూసుకుంటే 7000 నుంచి 8000 వరకు ఉంటుంది అనమాట. మార్కెట్ లో ఏంటంటే 4000 ఎక్స్ట్రా తీసుకుంటారు అనమాట సర్వీస్ చార్జెస్ అప్లై చేసినందుకు. సో మనము ఆ 7000 నుంచి 8000 లోనే వీసా అనేది ఎలా తెచ్చుకోవాలో చెప్తాను. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. డాక్యుమెంట్ చెక్ లిస్ట్ పెడతాను ఇప్పుడు చూడండి స్క్రీన్ మీద. సో ఫస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వచ్చేసి పాస్పోర్ట్ కాపీ, అది 6 months మినిమం వ్యాలిడిటీ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అది వైట్ బ్యాక్గ్రౌండ్ తో ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లైట్ టికెట్స్ కన్ఫర్మేషన్, అంటే రిటర్న్ అండ్ ఫార్వర్డ్ ఉంటే చాలా బెటర్. లైక్ డమ్మీ టికెట్స్ యూజ్ చేసుకున్నా పర్వాలేదు. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి. అండ్ హోటల్ బుకింగ్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. booking.com లో బుక్ చేసుకోండి. సో ఒక్కసారి మీరు ఇవన్నీ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు మనం స్క్రీన్ మీదకి వెళ్ళిపోదాము. నేను ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఓపెన్ చేసినాక ఇక్కడ దుబాయ్ ఎంఎంటీ వీసా అని టైప్ చేస్తే ఫస్ట్ మనకి ఇక్కడ మేక్ మై ట్రిప్ దుబాయ్ వీసాకి రీడేట్ అవుతుంది అనమాట. ఇక్కడ గెట్ స్టార్ట్ అని కొట్టండి. లైక్ నా ప్లాన్ వచ్చేసి October 6 నుంచి 10th వరకు అనుకోండి. నేను 3 నుంచి ఒక 30 వరకు పెట్టుకుంటున్నాను. చూసుకోండి, 30 days లోపు ఉంటే ఒక ప్రైస్ ఉంటుంది, 60 days అయితే ఇంకో ప్రైస్ ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేయండి. నేను ర్యాండమ్గా పెడుతున్నాను ఇప్పుడు మాత్రం. సో ఇక్కడ మనకి ఫైనల్ ప్రైస్ చూపిస్తుంది 7449 రూపీస్, అదే అనమాట. సో నెక్స్ట్ కంటిన్యూ కొట్టేయండి. అండ్ ఇక్కడ మీరు డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసుకోవాలన్నమాట. డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ పాస్పోర్ట్ ఫ్రేమ్, సో నేను యాక్చువల్లీ ర్యాండమ్గా అప్లోడ్ చేసాను అనమాట. సో ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. సో గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడ మెజర్మెంట్స్ కూడా మంచిగా కనిపిస్తున్నాయి అనమాట. సో ఆ మెజర్మెంట్స్ తగ్గట్టే పెట్టండి. సో అండ్ గుర్తుపెట్టుకోండి, వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఇక్కడ మెజర్మెంట్స్ కూడా ఉన్నాయి చూసుకోండి. సో అకార్డింగ్లీ మీరు ఫోటో కలెక్షన్ చేసి అప్లోడ్ చేయండి. అండ్ బ్లర్ లేకుండా చూసుకోండి. అండ్ ఫ్లైట్ టికెట్, రౌండ్ ట్రిప్ ఫ్లైట్ టికెట్, డమ్మీ టికెట్ అప్లోడ్ చేసినా సరిపోతుంది అనమాట. ప్రూఫ్ ఆఫ్ స్టే వచ్చేసి మీరు హోటల్ బుకింగ్ ఉంటుంది కదా, సో అది అప్లోడ్ చేసేయండి. booking.com లో బుక్ చేసేసుకోండి, చాలా బెటర్. సో ఇట్లా మనకు నెక్స్ట్ ఎంటర్ చేయగానే ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి అనమాట. సో ఇప్పుడు సింగిల్ అయితే సింగిల్, మ్యారీడ్ అయితే మ్యారీడ్. అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చేసి పాస్పోర్ట్లో ఇక్కడ చూపిస్తుంది కదా, సో అది ఎంటర్ చేసేయండి. అండ్ హైదరాబాద్ తెలంగాణ ఉంటే సేమ్ అట్లనే పెట్టండి, ఏది ఉంటే అది. సో ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ కూడా ఎంటర్ చేసేయండి. నేను ర్యాండమ్గా పెట్టేస్తున్నాను. సో పాస్పోర్ట్ నెంబర్ ఏదో ర్యాండమ్గా ఎంటర్ చేశాను నేను. పాస్పోర్ట్ ఇష్యూ డేట్ వచ్చేసి ఇది కూడా ర్యాండమ్గా పెట్టేస్తాను. ఎంత జస్ట్ మీకు అర్థం కావడం కోసం నా దగ్గర ఆల్రెడీ దుబాయ్ వీసా ఉంది. సో ఇప్పుడు మొత్తం ఇక్కడ కంటిన్యూ కొట్టేద్దాము. సో కంటిన్యూ కొట్టేసినాక మనకి ఇట్లా కనిపిస్తుంది అనమాట. లాస్ట్కి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వీసా, ఈ వీసా అనేది వస్తుంది అనమాట. సో 30 days సింగిల్ ఎంట్రీ వీసా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 13th of September అనుకోండి, మనకు వీసా అనేది 15th of September వచ్చింది అనుకో, మళ్ళీ మనకు November 15th వరకు వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా, మధ్యలో మీరు 30 days ఎప్పుడైనా వెళ్ళండి, 30 days వరకు ఉండొచ్చు అక్కడ. అండ్ వీసా మోస్ట్లీ మీకు 2 days లో మీకు మెయిల్ వచ్చేస్తుంది అనమాట. అండ్ లెంత్ ఆఫ్ స్టే 30 days, వీసా డెలివరీ 18th of September. ఇస్ ఇట్ 1080 అని చెప్పారు అంతే. సో ఇదనమాట ఇన్ఫర్మేషన్. అండ్ ఈమెయిల్ ఐడి అయితే కరెక్ట్ ఇవ్వండి. సో ఎందుకంటే ఈమెయిల్ ఐడికే మనకు డెలివరీ అయిపోతుంది. ఫోన్ నెంబర్ ఇచ్చేసండి, నేను ఏదో ర్యాండమ్ ఇస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ చూసుకోండి 7450 రూపీస్ అనమాట. సో వీసా ఫీ కాస్ట్ వచ్చేసి 6800 రూపీస్. బట్ సర్వీస్ చార్జెస్ ఇక్కడ చాలా తక్కువ, 649 రూపీస్. అందుకే నేను ఇది సర్చ్ చేస్తున్నాను. సో ఇక్కడ యూపీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అనమాట. చాలా ఈజీ, యూపీఐతో పే చేసేయండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది అనమాట. అండ్ డిఫరెంట్ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి, కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ట్రస్టెడ్ వెబ్సైట్స్ నుంచి బుక్ చేసుకోండి, మీకు సర్వీస్ ఫీ తక్కువ ఉంటుంది. సో ఇదనమాట వీసా సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఫ్రెండ్స్, చూసారా దుబాయ్ వీసా అప్లై చేయడం ఎంత ఈజీయో. నో నీడ్ టు వేస్ట్ మనీ ఆన్ సర్వీస్ చార్జెస్. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. మీకు మెయిల్ కి డెలివరీ అయిపోతుంది అనమాట. మోస్ట్లీ 2 to 3 వర్కింగ్ డేస్ లో డెలివరీ అయిపోతుంది. సో ఈ చిన్న టిప్స్ ఫాలో అయిపోయి దుబాయ్ ట్రిప్ అనేది ప్లాన్ చేసేసుకోండి. మీ జర్నీకి 2 weeks ముందే ఈ వీసా అనేది అప్లై చేసుకోండి. అండ్ రిటర్న్ టికెట్ అండ్ హోటల్ ప్రూఫ్ అనేది మస్ట్ అండ్ మ్యాండేటరీ అని చెప్తాను నేనైతే. అండ్ వీసా కాపీ కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకెళ్ళండి, అది కూడా మస్ట్ అండ్ షుడ్. ఆల్రెడీ దుబాయ్ ఫుల్ టూర్ ప్లాన్ కూడా చేసిన అనమాట. సో ఇక్కడ ఐ కార్డ్ ఇస్తున్నాను చూడండి.
సో మీకు చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట ఎలా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి. సో దుబాయ్‌లో డెజర్ట్ సఫారీ ట్రై చేసి కింద కామెంట్ చేయండి ఎలా ఉందో. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో ట్రావెల్ కంటెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ గానీ, ట్రావెల్ హ్యాక్స్ గానీ అండ్ వీసాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ నేను సింపుల్‌గా చేసి మీ ముందు పెడతాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఎలైట్ తెలుగు ట్రావెలర్ ఛానల్. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టాటా, బై బై.